హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానూస్ కిచెన్. ఈరోజు మనము బయట దొరికే పిజ్జాల కన్నా కూడా ధీటుగా మంచిగా టేస్టీగా ఉండే పిజ్జాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిల్లలు ఒక్కసారి ఈ పిజ్జాని తింటే ప్రతిసారి ఈ విధంగానే మాకు చేసి పెట్టండి అని మరీ అడిగి చేయించుకుంటారు. అంత బాగుంటుంది. కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అయిన పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనము తెలుసుకుందాము. దానికోసము నేను 3 మిగిలిపోయిన చపాతీలని తీసుకున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్ చపాతీలతో కూడా చేసుకోవచ్చు. చూడండి, చపాతీలని మనము ఈ విధంగా రోల్ చేసేసుకొని సన్నగా వీటిని నూడిల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కట్టింగ్ అనేది మరీ సన్నగా కూడా ఉండకూడదు, మరీ వెడల్పుగా కూడా చేసుకోవద్దు. మీడియం సైజులో ఈ విధంగా వీటిని కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు హెల్దీగా చేసేసుకోవాలి అనుకుంటే మీరు జొన్న రొట్టెలతోని లేదా రాగి రొట్టెలతో కూడా ఈ పిజ్జాని తయారు చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఈ విధంగా హెల్తీగా మనము పిజ్జాను తయారు చేసి ఇస్తే పిల్లలే కదండి, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఈ పిజ్జా కూడా మనకి చాలా తక్కువ టైంలోనే ఇంట్లో మనం రెడీ చేసుకోవచ్చు అండి. ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ నూడిల్స్ని కట్ చేసేసి పెట్టేసుకుంటే చాలు, చాలా నిమిషాలలో ఇది రెడీ అయిపోతుంది. సో ఆ తర్వాత మనము ఒక 3 ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టి తీసేసుకోవాలి గిన్నెలోకి. ఆ గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లో మనము ఒక 1/2 స్పూన్ వరకు చిల్లీ పౌడరు, 1/2 స్పూన్ పెప్పర్ పౌడరు, 1/2 స్పూన్ ఉప్పుని వేసేసుకున్న తర్వాత కొద్దిగా స్పూను వాటర్ని వేసేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసేసుకున్న ఈ ఎగ్ని పక్కన పెట్టేసి మనము స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనము కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఈ నూడిల్స్ అన్నిటిని కూడా కొద్దిగా వేసుకుంటూ అన్ని వైపులా కూడా వేసుకుంటూ దీన్ని మనము ఒక బేస్ లాగా తయారు చేసుకోవాలి. ఈవెన్గా ఒకే విధంగా వచ్చేలాగా వీటిని మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒకవైపు ఎక్కువ తక్కువ అనేది ఉండకూడదు. ఈవెన్గా ఉంటేనే అప్పుడు బేస్ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ మంచిగా సెట్ చేసుకున్న తర్వాత మనము గిన్నెలో పగలబెట్టి వేసుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ని వేసుకున్నాను కదా, మీకు కావాలంటే మీరు 4 ఎగ్స్ అయినా సరే 5 ఎగ్స్ అయినా సరే వేసేసుకోవచ్చు. వీటిని అన్నిటిని వైపులా కూడా ఇది వచ్చే విధంగా మనం సెట్ చేసుకొని ఒక్క నిమిషం మనము లో ఫ్లేమ్లో కనుక కుక్ చేసేస్తే మనము అది ఈజీగా కుక్ అయిపోతుంది. చూడండి, తర్వాత దీన్ని మనము వేరే ప్లేట్లోకి ఫ్లిప్ చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ మనము ప్యాన్లోకి సెట్ చేసేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు కెచప్ని నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే మీరు పిజ్జా సాస్ అయినా వాడుకోవచ్చు, లేదంటే షేజ్వాన్ చట్నీ అయినా సరే వేసుకోవచ్చు. వీటిని మంచిగా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొన్ని పన్నీర్ ముక్కలను తీసేసుకొని ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ చికెన్ ఉంటే లెఫ్ట్ ఓవర్ చికెన్ కూడా మన ఇంట్లో ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకోవచ్చు. లేదు అంటే ఉట్టి చీజ్ వేసేసుకున్నా కూడా మనకి ఇక్కడ నడిచిపోతుంది. సో మన ఇంట్లో అందరి దగ్గర చీజ్ ఉంటుంది కదండి. ఎవరు రేపు మీ ఇంట్లో ఏ చీజ్ ఉంటే ఆ చీజ్ని ఈ విధంగా వేసేసుకోండి. నేనైతే ఇక్కడ మోజరెల్లా చీజ్ని వాడుతున్నాను. చీజ్ క్వాంటిటీ కూడా మీరు ఎంత తినాలనుకుంటే అంత ఇక్కడ వేసుకోవచ్చు. చూడండి, ఆ తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అండ్ సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని అండ్ ఆనియన్ పీసెస్ని ఈ విధంగా పైన మనము డెకరేట్ చేసేసుకోవాలి. చూడండి, బయట పిజ్జా ఎలా ఉంటుందో అదే విధంగా చూడడానికి ఎంత బాగుందో. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా మనము ఆరిగానోని అండ్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసి కేవలం ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో మనము వెయిట్ చేసేసుకున్నాం అనుకోండి, మన పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, పిజ్జా అనేది ఎంత రెడీ అయిపోయిందో. అసలు బయట పిజ్జాల కన్నా కూడా చాలా బాగుంది కదా చూడడానికి, అండ్ తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందండి. మీరు మాత్రం దీన్ని ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకి పెట్టారనుకోండి, ప్రతిసారి కూడా మీరు ఇలాగే చేసి పెట్టండి అనే వాళ్ళు అడుగుతారు అండ్ ఇష్టంగా కూడా తింటారండి. ఈ పిజ్జా అనేది చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందా టేస్ట్ అని అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. సో అందరూ కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.